ఒక పొద్దు రత్నగిరి అనే పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో చురుకైన తెలివైన కోతి ఉండేది. దాని పేరు చింటూ. చింటూకి ఒక విషయమంటే చాలా ఇష్టం. అది బాగా పండిన తీయనైన మామిడి పండు. ఆ అడవి పక్కనే రాము అనే రైతు చిన్న మామిడి తోట ఉండేది. రాము తన తోటను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఒక్క మామిడి పండును కూడా దొంగలించడానికి ఎవరికీ వీలు ఉండేది కాదు. ఒకరోజు చింటూ చాలా ఆకలితో మామిడి తోటలోకి తొంగి చూసింది. తోటలో ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద పసుపు రంగు మామిడి పండు చెట్టు చివరి వేలాడుతోంది. దాన్ని చూసి చింటూ నోరూరింది. దొంగతనం కోసం చింటూ వేసిన పథకం అలసట సృష్టి. ముందుగా చింటూ తోటకు కొద్ది దూరంలో ఉన్న ఇతర చెట్ల మీద గట్టిగా వరుసగా అరవడం మొదలుపెట్టింది. రాము దాన్ని తరిమి కొట్టడానికి కోతిని అరిచే శబ్దం వచ్చిన వైపు పరిగెత్తాడు. దారి మళ్లింపు. చింటూ త్వరగా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి దూకుతూ రామును తోటకి దూరంగా అడవిలోకి తీసుకెళ్ళింది. రాముని దొరకలేదు. కాని అతను చాలా అలసిపోయాడు. దొంగ